వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. విశాఖ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సుందర సాగర తీరం. అలలు తాకే శబ్దం, గాలిలో తేలే ఉప్పెన పరిమళం, సూర్యోదయపు కాంతులు, ఋషికొండ, సబ్మెరైన్ పార్కులు ఇలాంటి మరెన్నో విశాఖ బీచ్ను ప్రకృతి కళామందిరంగా మార్చేస్తాయి. వీటిని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వీటితో పాటు మరింత మందిని ఆకర్షించేందుకు బీచ్ రోడ్లో మరొక మ్యూజియాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వాటి విశేషాలేంటో ఇప్పుడు మన HS24 న్యూస్లో స్పెషల్ స్టోరీలో చూద్దాం. విశాఖ బీచ్ రోడ్లో ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా అనేక రకాల పార్కులు ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞానాన్ని పంచే సందర్శన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో సబ్మెరైన్, TU-142 యుద్ధ విమానం, సీ హేరియర్ యుద్ధ విమానం, నేవీ మ్యూజియం వంటి సందర్శన ప్రాంతాలు ఉన్నాయి. నిత్యం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భారత నావికాదళంలో అవిరామంగా 17 ఏళ్లు సేవలందించిన UH-3H హెలికాప్టర్ను విశాఖ బీచ్ రోడ్లో సందర్శకుల నిమిత్తం ఉంచారు. నేవీలో విశ్రాంతి పొందిన తర్వాత సాగర్ తీరంలోని TU-142 యుద్ధ విమానం, సీ హేరియర్ యుద్ధ విమానం మధ్యలో ఈ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో హెలికాప్టర్ మరికొన్ని రోజుల్లో ప్రజల సందర్శనకు సిద్ధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ భరత్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పర్యాటకానికి మరింత ఊతమిచ్చేందుకు గాను ఇప్పటికే TU-142 అదేవిధంగా సబ్మెరీన్ లాంటి మ్యూజియంలతో పాటుగా హెలికాప్టర్ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినంత వరకు మనం హెలికాప్టర్కి సంబంధించి ఇక మ్యూజియం త్వరలో ఓపెన్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో మ్యూజియం దగ్గర ఉన్నాం. అసలు హెలికాప్టర్ లోపల ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఫస్ట్ లోపలికి వచ్చాం. హెలికాప్టర్కి సంబంధించి కార్పెట్లో చూడొచ్చు. అంటే హెలికాప్టర్ ఎలా ఉండబోతూ ఉంది. హెలికాప్టర్ గాల్లో ఉండేటప్పుడే అందరూ చూస్తూ ఉంటారు, కానీ హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక మ్యూజియంలాగా ఏర్పాటు చేశారు. హెలికాప్టర్కి సంబంధించినంత వరకు కూడా లోపల క్రూ సిబ్బంది ఎలా కూర్చుంటారు, గాల్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించినంత వరకు కూడా మనం పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ ఎలా అయితే కూర్చుంటారో, ఎవరైతే ఈ మనుషులు హెలికాప్టర్లో ప్రయాణించేటటువంటి సిబ్బంది, ఇది యుద్ధ విమానం కావడంతో యుద్ధ హెలికాప్టర్ కావడంతో సిబ్బంది ఎలా ఉంటారనే దానికి సంబంధించి బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. ఇక్కడ చూడొచ్చు హెలికాప్టర్ క్యాబిన్ కూడా ఎలా అయితే క్యాబిన్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కూర్చొని హెలికాప్టర్ని ఏదైతే డ్రైవ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా మెనూను కూడా ఏర్పాటు చేశారు. ఆ హెలికాప్టర్ గాల్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, కార్పెట్ ఎలా ఉంటుంది, పూర్తి స్థాయిలో పర్యాటకులకి ఒకంత తెలిసే విధంగా, అదేవిధంగా విశాఖకి సంబంధించినంత వరకు పర్యాటకానికి మరింత అభివృద్ధి పరిచేందుకు, పర్యాటకంగా మరింత విశాఖలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పర్యాటకంగా వచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి మ్యూజియంగానే చెప్పుకోవచ్చు. ఈ మ్యూజియంలో హెలికాప్టర్కి సంబంధించి పూర్తిగా కార్పెట్లో ఏ విధంగా అయితే హెలికాప్టర్ ఉందో అదే విధంగా ఉంచి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, అంటే ప్రతి ఒక్క విషయం కూడా తెలిసే విధంగా చూడొచ్చు. పైన మనం ప్రత్యేకించి హెలికాప్టర్ ఎగిరేటప్పుడు ఎలా ఉంటుంది, ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేస్తారు అనేది కూడా తెలుసుకునేందుకు ఏదైతే హెలికాప్టర్ మ్యూజియంకి పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఆ మ్యూజియంలో ఏదైతే ఒరిజినల్ హెలికాప్టర్ కావడం, పూర్తిగా పార్ట్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంచారు. ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఉంచి చేయడం అంటూ జరిగింది. మనం ఈ చూడొచ్చు పూర్తి స్థాయిలో హెలికాప్టర్కి సంబంధించినంత వరకు ఈ మ్యూజియం మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండబోతుంది. ప్రజలకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో HSTV మీకోసం అంటూ ముందుగానే హెలికాప్టర్ను విజిట్ చేసి ప్రజలకి అందజేసేందుకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే విశాఖలో పర్యాటకం మరింత వడివడిగా అడుగులు వేసే విధంగా ఇప్పటికే మ్యూజియం చూసాం. ఏదైతే సబ్మెరీన్ మ్యూజియము, TU-142 యుద్ధ విమానం మ్యూజియంతో పాటుగా ఇది కూడా ఒక హెలికాప్టర్ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లో ఇది ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉండబోతూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, HS న్యూస్, విశాఖపట్నం. చూసారుగా, ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.